యువరక్తం యువగలం అనే పేరుతో నారా లోకేష్ గారు మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మూల మూలకి తిరిగి గ్రామంగా తిరిగి ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని వారికి ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక చూసినటువంటి ఆ బాధలు వారు స్వయంగా తెలుసుకొని ప్రతి మనిషికి పట్టెడు అన్నం పెట్టి ఉండడానికి గూడు కల్పించి వారికి స్థిరమైనటువంటి స్థిరత్వాన్ని కల్పించడమే ఎన్టీ రామారావు గారి తాలూకు ఆలోచన. అదే ఆలోచన మన నారా లోకేష్ గారికి వచ్చింది. ఈనాడు మంగళగిరినే ఉదాహరణగా చూసుకుందాం. గత 30 ఏళ్లలో ఏనాడు ఎవరికి కూడా ఆలోచన రాలేదు. మంగళగిరిగా కాదు, ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు వస్తారు వెళ్తారు, వాళ్ళు ఉన్నప్పుడు రాజకీయం చేస్తారు. కానీ కేవలం పేద ప్రజల కోసం ఆలోచించినటువంటి నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఫస్ట్ ప్రజలు అనేటువంటి నాయకుడు, మన విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే యువగలాన్ని యువరత్నాన్ని పైకి తీసుకొని రావాలి, ప్రతి వాళ్ళు కూడా క్యాబినెట్ దగ్గర ర్యాంకులో తీసుకొని రావాలి, వారికి కూడా రాజకీయ హోదాలు కల్పించాలనేటువంటి ఆలోచన మన ఉన్నటువంటి నారా లోకేష్ గారు. దానికి ఉదాహరణగా మంగళగిరిలో పేద ప్రజలకు ఇల్లు పట్టాలు సుమారు 300 అంటే 1000 మంది సుమారు ఉన్నప్పటికీ నిన్న ఒక్కరోజే 300 మందికి ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం, వారి పట్టాలు వారికే సొంతంగా వారు ఎవరికైనా అమ్ముకునేటట్టు, ఎవరికైనా బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి వీలుగా కల్పించి కేంద్ర మంత్రులతో మాట్లాడి వారికి స్థలం ఇంకొక దగ్గర ఇచ్చి ఆ స్థలాన్ని రైల్వేకి సంబంధించింది అయినప్పటికీ దాన్ని చొరవ తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. వారు నిజంగా ధన్యులు. వారు తాతకు తగ్గ మనవడుగా వారు చరిత్రలో మిగిలిపోతారు. అదే కాకుండా మీరు చూడండి, గతంలో ఉన్నటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలందరూ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెడదామని కుతూహలంగా ఉన్న వాళ్ళకి వెంటనే ఈ 2014, 2019, 24లో జరిగినటువంటి ఈ ఏదైతే ఎన్నికల్లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వారిని ప్రతిదానికి కూడా పర్సెంటేజ్ అడగడం వల్ల వారు వెంటనే పారిపోయారు. ఏపీని అభివృద్ధి చేయాలి, ఐటీ హబ్గా ఏపీని చేయాలి, ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని చేయాలి, అమరావతిని రాజధానిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకున్నటువంటి మన నారా లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరికీ అభయం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే ఇంకొక 2 ఏళ్లలో ఏదైతే పోలవరం అనుకున్నామో ఆ పోలవరం కూడా పూర్తి చేస్తాం 2027 నాటికి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. మన పోలవరం దగ్గర నుండి ఈ బలగచర్ల, అదేవిధంగా అన్ని అనుసంధానాలు చేసి సస్యశ్యామలంగా చేయడానికి ఎంతో శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు కూడా విద్యలో కూడా ఈ విద్యామండలిలో కూడా అనేక రకమైనటువంటి పెను మార్పులు తీసుకొచ్చి దానికి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి విద్యని, నాణ్యమైన విద్యని అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరియు ఎవరైతే మాకు భరోసాగా వెన్నుదండగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువరక్తాన్ని ఎక్కించాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు కనుక మేము కూడా మా వార్డు తరపు నుంచి కూడా యువరక్తాన్ని ముందుకు తీసుకురావడానికి శత విధాలుగా ప్రయత్నం చేసి ఏదైతే మొన్న జరిగినటువంటి 1 కోటి పైచిలకు ఉన్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా మా వార్డు తరపు నుంచి కూడా మేము అంతా పార్టిసిపేట్ చేశాము. ఈ సౌత్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మొన్న జరిగినటువంటి సమీకరణలో ఇది జనసేనకు వెళ్ళిపోయినా సరే మేము సుమారు 60,000 మెజార్టీ వచ్చే విధంగా కూటమి అభ్యర్థులందరూ కలిసికట్టుగా చేసి దిగ్విజయంగా సాధించాము. మరొకసారి జీవీఎంసీ ఎన్నికల్లో కూడా రాబోయే రోజుల్లో మేయర్ను కూడా సాధిస్తామనేటువంటి పూర్తి నమ్మకంతో ఉన్నామని తెలియజేస్తాం. 4 సంవత్సరాలు జీవీఎంసీలో జరగలేనటువంటి పనులు, జీవీఎంసీలో జరగలేనటువంటి అభివృద్ధి, ఈ వైఎస్ఆర్సీపీలో జరగలేనటువంటి అభివృద్ధి ఈ ఒక్క ఏడాదిలోనే జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు ప్రజలు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన స్టాండింగ్ కమిటీలో కూడా మీరు చూశారు, 10కి 10 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఎందుకంటే ఆ నమ్మకం అక్కడి నుంచి స్టార్ట్ అయిన నమ్మకం రేపు మేయర్లు కూడా మార్చడానికి ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు.
అదేవిధంగా కార్పొరేటర్లు కూడా తనంతట తానుగా అందరూ కూడా సుమారు 15 నుంచి 20 మంది కార్పొరేటర్లు కూడా మాకు వార్డులో అభివృద్ధి జరగలేదు, వార్డులో అభివృద్ధి మాకు ముఖ్యం, రాబోయే రోజుల్లో మళ్ళీ మేము ప్రజల్లో తలెత్తుకోవాలంటే మాకు అభివృద్ధి ముఖ్యం తప్ప పార్టీ కాదు, మాకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుంది నమ్మకంతో, పరిపూర్ణ నమ్మకంతో స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి మేము స్వాగతం పలికాము. ఇంకా రావడానికి చాలా మంది ఉన్నారు, కానీ మా అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని మేము ఆలోచిస్తున్నాం.